శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 4 బెట్టింగ్ రాములను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 7,20,000 నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ మ్యాచ్ల పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న సందర్భంగా వాళ్ళ నుంచి ఈ క్యాష్, మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఏమంటే ఈ రకరకాల వ్యసనాలకు లోను కాక ఎక్కడ నష్టం వచ్చినా ఈ క్రికెట్ బెట్టింగ్ అనేటువంటిది ఒక విరుగుడు లాగా వ్యాపారస్తులకు, యువకులకు కనిపిస్తుంది. కాబట్టి ఇక మీదట వీళ్లపైన అదేవిధంగా ఇటువంటి క్రికెట్ బెట్టింగ్లో పాల్గొంటే వాళ్ళపైన వ్యవస్థీకృత నేరాలు. ఈ కేసు ద్వారా తెలిసింది ఏమంటే చాలామంది చెడు అలవాట్లకు బానిసయి ఏదో వ్యాపారంలో నష్టం వచ్చిందనో ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి క్రికెట్ బెట్టింగ్ ఎన్నుకున్నామనేటువంటి సమాచారం వాళ్ళ ద్వారా తెలిసింది. అయితే మన జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ సారు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క క్రికెట్ బెట్టింగు, మట్కా లేదా అసాంఘిక కార్యకలాపాలకు సహించేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి దీనిపైన ఒక